చందు, ఈ ఒక్కరోజు ఇంట్లో రెస్ట్ తీసుకో. అర్జున్ చెప్పినట్టు విను. ఈ మొండదానికి నువ్వే నచ్చజెప్పు అర్జున్, నేను వెళ్తున్నా అని సావిత్రి వెళ్ళింది. ఇదిగో తిను అని యాపిల్ ఇచ్చాడు. నేను తిన్నాను అని మొహం తిప్పుకుంది. ఓకే, నేనే తినిపించాలి అని నువ్వు అంతగా ఆశపడితే నేనెందుకు వద్దంట అని యాపిల్ తీసుకుని బెడ్ పైకి వచ్చాడు. ఏం చేస్తున్నావు, ఎందుకు బెడ్ పైకి వస్తున్నావు అని దూరం జరిగింది. ప్రజల వద్దకే పాలన, నువ్వు తినకపోతే ఏం చేస్తా, నా నోటితో నేనే తినిపిస్తా రా అని ముందుకు వస్తున్నాడు. హే ఆగు, ఇటువు నేనే తింటా అని తీసుకుంది. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు అని అర్జున్ అన్నాడు. చాందిని అర్జున్ని కోపంగా చూస్తూ తింటూ ఉంది. అది యాపిల్, నా తలకాయ కాదు, ఎందుకలా కోపంగా కొరుకుతున్నావు అని అన్నాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా తింటూ ఉంది. ఆ రోజంతా చాందిని అర్జున్పై కోపంగానే ఉంది. అయినా అర్జున్ అవన్నీ పట్టించుకోకుండా చాందినిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. మరుసటి రోజు ఆఫీస్కి ఇద్దరు టిఫిన్ తిని బయలుదేరారు. చాందిని అర్జున్తో అస్సలు మాట్లాడలేదు. తనే కోపం తగ్గాక మాట్లాడుతుంది అని అర్జున్ ఊరుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. శివరాం చాందిని రూమ్లోకి వెళ్ళి ఫైల్ ఇచ్చాడు. ఫైల్ చూసి, ఈ ఫైల్ ఇంకా ఇలాగే ఉంది, ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీకు తెలుసు కదా శివరాం గారు, నేను ఆఫీస్కి రాకపోతే మీరు పట్టించుకోరా, అందరూ కలిసి ఏం చేస్తున్నారు అని శివరాం మీద అరిచింది. ఈ ఫైల్ గురించి మాట్లాడడానికి నేను మీకు కాల్ చేశాను మేడం, కానీ మీకు ఫీవర్ అని ఆగాడు. నాకు వచ్చింది జస్ట్ ఫీవరే, ఎందుకు మీరు అందరూ దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు అని చాందిని అంది. అది కాదు మేడం, అర్జున్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మీరు కోలుకునే వరకు కాల్ చేయొద్దు, ఆఫీస్కి వచ్చాకే చెప్పమన్నాడు. నేనా, అర్జున్ మీకు బాస్, నేను చెప్పింది వింటారా తను చెప్పింది వింటారా అని మాట్లాడుతూ అర్జున్కి కాల్ చేసి ఒకసారి లోపలికి రా అని పిలిచింది. ఏంటి మేడం చెప్పండి అని అర్జున్ వచ్చాడు. శివరాం గారు కాల్ చేసి ప్రాజెక్ట్ గురించి చెప్తా అంటే నువ్వు వద్దన్నావా అని అడిగింది. అది మేడం, మీకు ఫీవర్ అని చెప్తుంటే జస్ట్ షటప్ అని చాందిని లేచి నిలబడి కోపంగా అరిచింది. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, ఈ ఆఫీస్ నీదే అయిపోయింది అనుకుంటున్నావా, లేకపోతే నువ్వే ఎండి అయ్యావు అనుకుంటున్నావా, ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా నీకు, ఊరుకుంటున్నా అని బాగా రెచ్చిపోతున్నావు, బీ ఇన్ యువర్ లిమిట్స్, నీ హద్దులను తెలుసుకొని బిహేవ్ చేయి, గెట్ అవుట్ అని అరిచింది. అర్జున్ ఏం మాట్లాడలేదు, సైలెంట్గా విన్నాడు. సారీ మేడం, ఇంకోసారి ఎప్పుడు అలా జరగదు అని వెళ్ళాడు. చాందిని చైర్లో కూర్చుని ఫైల్ చూస్తూ, ఈ ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారో ఆ టీం లీడర్స్, వాళ్ళ మేనేజర్స్, ఎంప్లాయీస్తో మీటింగ్ ఏర్పాటు చేయండి అని శివరాంకి చెప్పింది. ఓకే మేడం అని వెళ్తూ శివరాం ఆగాడు. మీరు చాలా తొందరపడ్డారు మేడం అని అన్నాడు. శివరాం గారు అని చాందిని ఏదో అనేలోపే నేను కాల్ చేసి మాట్లాడినప్పుడు అర్జున్ ఏమన్నాడో తెలుసా మేడం, సార్ నేను మళ్ళీ చెప్తున్నా, ఎంత అర్జెంట్ అయినా ఎన్ని కోర్టులో చేరైనా సరే చందు కోలుకున్న తర్వాత ఆఫీస్కి వస్తుంది, అప్పుడు చెప్పండి, అప్పటి వరకు ఈ విషయం గురించి మళ్ళీ కాల్ చేయొద్దు, నాకు చందు హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు అని అన్నాడు. తను జస్ట్ మీ ఆరోగ్యం గురించి మాత్రమే అలా చేశాడు కానీ ఇంకా ఏ ఉద్దేశం లేదు, ఏవైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మేడం అని శివరాం వెళ్ళాడు. చాందిని చైర్లో కళ్ళు మూసుకుని వెనక్కి వాళ్ళింది. నేను తొందరపడ్డానా, తను తప్పు చేయలేదా, అసలు అలా చేయడానికి తనకు అధికారం ఎవరిచ్చారు, ఈ ప్రాజెక్ట్ నాకు ఎంత ఇంపార్టెంట్ తనకు తెలుసా అసలు అని ఆలోచిస్తుంది. అప్పుడే డోర్ సౌండ్ అయింది. కళ్ళు మూసుకునే కామెంట్ అంది. మేడం అని ఆఫీస్ బాయ్ పిలిచాడు. అప్పుడు కళ్ళు తెరిచింది. మేడం, మీటింగ్కి అందరూ వచ్చారట, మేనేజర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పాడు. ఓకే నేను వస్తున్నా, నువ్వు వెళ్ళు అంది. ఓకే మేడం అని వెళ్ళాడు. తనని తను సెర్చ్ చేసుకుని అన్ని ఎమోషన్స్ పక్కన పెట్టి ఎండి చాందినిలా మీటింగ్ రూమ్కి వెళ్ళింది. చాందినిని చూసి అందరూ నిలబడ్డారు. సిడౌన్ అని చెప్పి కూర్చుని మాట్లాడడం స్టార్ట్ చేసింది. మీరు చేసే ప్రాజెక్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ నాకు చాలా ఇంపార్టెంట్, ఇది డబ్బుకి సంబంధించింది కాదు, నా ప్రెస్టేజ్కి సంబంధించింది, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ మనకే రావాలి, అందులో మనం సక్సెస్ అవ్వాలి, అండర్స్టాండ్ అని చెప్పింది. ఎస్ మేడం అని అందరూ అన్నారు. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యే వరకు అందరూ ఓవర్ టైం చేయండి, ఎక్కడ ఏ పొరపాటు చేయొద్దు, ఐ క్లియర్ అని అంది. ఎస్ మేడం అని అన్నారు. గుడ్, గో టు యువర్ వర్క్స్ అని చాందిని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తన రూమ్కి వెళ్తూ తన వర్క్ తాను చేసుకుంటూ ఉన్న అర్జున్ని చూస్తూ వెళ్ళింది. ఆఫ్టర్నూన్ లంచ్ శివరాం తెచ్చాడు.
పిఏ ఉన్న తర్వాత మీరెందుకు తెచ్చారు అని శివరాంని అడిగింది. తన మొహం చూడడం కూడా మీకు ఇష్టం లేదేమో అని. అర్జున్ నన్ను వెళ్ళమన్నాడు మేడం అని శివరాం చెప్పాడు. చాందిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా తింటుంది. అలా అర్జున్ ఆ రోజు మొత్తం చాందిని రూమ్లోకి రాలేదు. ఈవినింగ్ అవుతుండగా ఆఫీస్ అయిపోయే టైంకి చాందిని రూమ్లోకి డోర్ కొట్టి వచ్చాడు. మేడం, నాకు బయట వేరే పని ఉంది, మీరు వెళ్ళండి, నేను నైట్ వరకు వస్తాను, డిన్నర్ బయటే చేసిస్తాను, అమ్మమ్మకి చెప్పండి అని చాందిని మాట్లాడేలోపు వెళ్ళిపోయాడు. చాందిని తన పని తాను చూసుకుని ఇంటికి వెళ్ళింది. ఏంటమ్మా ఒక్కదానివే వచ్చావు, అర్జున్ ఎక్కడా అని సావిత్రి అడిగింది. ఏదో పని ఉందని డిన్నర్ బయట చేసేస్తాను నీకు చెప్పమన్నానమ్మా, నాకు కొంచెం పని ఉంది, నేను రూమ్లోకి వెళ్తున్నా అని చెప్పి చాందిని వెళ్ళింది. సావిత్రి రాజారాంని చూసింది. కొంచెం సేపటి తర్వాత ఏమైందో వెళ్ళి మాట్లాడు అని రాజారాం అన్నాడు. చాందిని ఫ్రెష్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంది. సావిత్రి లోపలికి వచ్చింది. ఏంటి నాన్నమ్మ, చెప్తే నేను కిందకు వచ్చేదాన్ని కదా, నువ్వు ఎందుకు వచ్చావు? ఎక్కువగా మెట్లు ఎక్కొద్దని డాక్టర్ చెప్పాడు కదా నీకు అని చాందిని అంది. డాక్టర్లు అలాగే చెప్తారమ్మా, అలా అని పనులు చేయకుండా ఉంటామా చెప్పు. అయినా రోజుకు 2 సార్ల కంటే ఎక్కువ ఎక్కుతానా నేను, ఇది కూడా ఎక్కొద్దంటే ఎలా? ఇప్పుడు ఎలా ఉందమ్మా నీ ఒంట్లో, రెస్ట్ తీసుకోకుండా పని ఎందుకు చేస్తున్నావు అని బెడ్పై కూర్చుంటూ అడిగింది. బాగానే ఉంది నానమ్మ అని ల్యాప్టాప్ పక్కన పెట్టి సావిత్రి ఒడిలో పడుకుంది. మీ ఇద్దరికి ఏమైనా గొడవ అయిందా అని మెల్లగా సావిత్రి అడిగింది. అదేం లేదు నానమ్మ, నిజంగా అర్జున్కి ఏదో పని ఉందట అని చాందిని చెప్పింది. నా దగ్గర ఎందుకు దాస్తున్నావు చందు, మీరు అవుటింగ్కి వెళ్ళొచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నువ్వు అర్జున్తో సరిగా మాట్లాడట్లేదు, అయినా కూడా తను ఏమనుకుంటే సర్దుకుపోతున్నాడు. జ్వరం వచ్చినప్పుడు ఎలా చూసుకున్నాడో తెలుసా, మీ అమ్మ ఉంటే ఎలా చూసుకునేదో అలా తల్లిలా చూసుకున్నాడు. అర్జున్కి నువ్వు అంటే చాలా ఇష్టం తల్లి, మన దగ్గర ఉన్నప్పుడే మనిషి విలువని గుర్తించాలి, వెళ్ళిపోయాక మనం గుర్తించినా ఆ మనిషి మనకు కనపడినంత దూరం వెళ్ళిపోతాడు. నేను మీ తాతయ్యను పెళ్లి చేసినా కూడా అర్జున్ కంటే మంచి భర్తను తెచ్చేవాళ్ళం కాదు. ఎట్టి పరిస్థితుల్లో అర్జున్ని వదులుకోకు తల్లి. నన్ను మీ తాతయ్య ఎంత ప్రేమగా చూసుకుంటాడో అర్జున్ నిన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నాడు అని చెప్పింది. ఇదంతా జస్ట్ కాంట్రాక్ట్ కోసమే చేస్తున్నాడు అని నీకు ఎలా చెప్పను నానమ్మ, నిజంగా తను నన్ను ప్రేమిస్తే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ అర్జున్ నన్ను కాకుండా వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆ విషయం నీకు ఎలా చెప్పను అని మనసులోనే అనుకుంది. అనుకోకుండా కళ్ళ నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి. పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావు అని సావిత్రి అడిగింది. సావిత్రి ఒడిలో నుంచి లేచి ఈరోజు ఆఫీస్లో అర్జున్ని తిట్టిన విషయం మొత్తం కాకుండా కొంచెం చెప్పింది. శివరాం అంకుల్ నేను తొందరపడ్డా అంటున్నాడు, నువ్వు చెప్పు నానమ్మ, నిజంగా నేను తొందరపడి కోపడ్డానా? అది నా ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్, అలా చేస్తే నాకు కోపం రాదా అని చాందిని అంది. ఆ విషయం అర్జున్కి తెలియదు కదమ్మా, తను నీ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు అనుకున్నాడు అంతే. నేను చూశానమ్మా, అర్జున్ కోసం ఎంతగా ఆరాటపడ్డాడో, రాత్రంతా నిద్ర లేకుండా సేవలు చేస్తూనే ఉన్నాడు. అలాంటి మనిషికి థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లేదు కానీ తిడతావా, అది తప్పు కదా, తొందరపడ్డం కదా అని సావిత్రి అంది. చాందిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. అర్జున్ వచ్చాక సారీ చెప్పు, అంతా అదే సర్దుకుంటుంది. అర్జున్ చాలా మంచివాడు, నువ్వు అంటే చాలా ఇష్టం, ఖచ్చితంగా మళ్ళీ నీతో మామూలుగా మాట్లాడతాడు, సరేనా అంది. చాందిని తల ఆడించింది. నువ్వు పని చేసుకో, నేను వెళ్తాను అని సావిత్రి వెళ్ళింది. కిందకి వెళ్ళాక రాజారాం ఎదురుగా వచ్చాడు. అడిగావా ఏమైందట అని రాజారాం అడిగాడు. జరిగింది మొత్తం చెప్పింది. వాళ్ళే సర్దుకుంటారులే, మనం జోక్యం చేసుకోకపోవడమే మంచిది అని సావిత్రి అంది. సరే అని రాజారాం గారు తల ఆడించారు. నాకు చిన్న పని ఉంది బుజ్జి, ఆఫీస్ రూమ్లోకి వెళ్తున్నా, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పు అని రాజారాం బయటికి వెళ్ళాడు. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి శివరాంకి కాల్ చేశాడు. హలో చెప్పండి సార్ అని శివరాం అన్నాడు. నీ ప్రాజెక్టు గురించి చాందిని అంతగా టెన్షన్ పడుతుంది, ఏ ప్రాజెక్టు గురించి చాందిని అంతగా టెన్షన్ పడుతుంది అని అడిగాడు. శివరాం ప్రాజెక్టు గురించి చెప్పాడు. శివరాం చెప్పిన ప్రాజెక్టు గురించి విని రాజారాం షాక్ అయ్యాడు. అర్జున్కి ప్రాజెక్టు గురించి తెలుసా అని అడిగాడు. లేదు సార్ అని చెప్పాడు. కనీసం
ప్రాజెక్ట్లో ఏ కంపెనీలు మనతో పోటీ పడుతున్నాయో తెలుసా? డీటెయిల్స్ ఏమైనా తెలుసా అని అడిగాడు. లేదు సార్, అసలేం తెలీదు అని చెప్పాడు. చందు బాగా తిట్టిందా అర్జున్ని అని అడిగాడు. అది సార్ అని ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తున్నాడు. పర్లేదు చెప్పవయ్యా అని రాజారాం అన్నాడు. కొంచెం హట్ అయ్యేలానే మాట్లాడారు సార్ అని శివరాం అన్నాడు. సరే నేను ఉంటా అని రాజారాం కాలు పెట్టేశాడు. అర్జున్ తెలిసి చేశాడా తెలియక చేశాడా? అర్జున్కి ఏం తెలీదు అని శివరాం అంటున్నాడు. కానీ వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు కదా, ఏది నిజం ఏది అబద్ధం అని రాజారాం ఆలోచిస్తున్నాడు. అందరూ సైలెంట్గా తిన్నారు. అప్పటి వరకు కూడా అర్జున్ రాలేదు. రాజారాం సావిత్రి వాళ్ళ రూమ్లోకి, చందు తన రూమ్లోకి వెళ్ళిపోయింది. కొంచెం అయ్యాక అర్జున్ వచ్చాడు. ఏంటి ఇంత లేటు అని చాందిని అడిగింది. బయట కొంచెం లేట్ అయింది సారీ మేడం అని సోఫాలో అటు తిరిగి పడుకున్నాడు. బయట కొంచెం లేట్ అయింది సారీ మేడం అని సోఫాలో అటు తిరిగి పడుకున్నాడు. చాందిని మూతి తిప్పుకుంది. పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు చూడు, మాట్లాడకపోతే మాట్లాడకపోని నాకేంటి అని చాందిని కూడా పడుకుంది. మరుసటి రోజు చాందిని లేచే వరకు అర్జున్ సోఫాలో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? వాష్రూమ్కి చూసింది, లేడు. కిందకు వెళ్ళింది, లేడు. ఏంటమ్మా అర్జున్ బాబు కోసం చూస్తున్నారా అని జానకి అడిగింది. అవును, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది. ఏదో పని ఉందని వెళ్ళాడమ్మా, మీ నిద్ర చెడగొట్టడం ఎందుకు అని లేపలేదట, మీతో చెప్పమన్నాడు అని జానకి అంది. సరే అని చాందిని పైకి వెళ్ళింది. ఊరుకుంటుంటే బాగా రెచ్చిపోతున్నాడు. ఆఫీస్ రానివ్వు చెప్తాను అని తొందరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయింది. చాందిని వెళ్ళే వరకు అర్జున్ ఉన్నాడు. కమ్ టు మై రూమ్ అని చెప్పి లోపలికి వెళ్ళింది. అర్జున్ లోపలికి వెళ్ళాడు. అర్జున్, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? రాత్రి లేటుగా రావడం, ఉదయం తొందరగా వెళ్ళడం, ఇలానే చేస్తే నానమ్మ వాళ్ళకి డౌట్ రాదా అని అడిగింది. సారీ మేడం, నా మొహం చూడడం మీకు ఇష్టం లేదని నేను మీకు కనపడకుండా తిరుగుతున్నాను అంతే. అమ్మమ్మ వాళ్ళకు నేను నచ్చ చెప్తాను అని అన్నాడు. అంటే మా నాన్నమ్మ వాళ్ళకి నేను చెప్పుకోలేనా? నీ మాట కంటే నా మాట ఎక్కువ వింటారు వాళ్ళు. నేను అనేది నీ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయి బిహేవ్ చేస్తున్నావు అంటున్నా అని చాందిని అంది. మేడం, పిఏగా నా పని నేను కరెక్ట్గా చేస్తున్నాను. నేను కాంట్రాక్ట్ భర్తగా మీ ఇంటికి వస్తున్నాను. నేను రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడ మర్చిపోయాను? మీతో ప్రేమగా ఉన్నట్టు నటించలేదా? భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు వస్తాయి, అవి వాళ్ళే సర్దుకుపోతారు అని అనుకుంటారులేండి అని చెప్పాడు. చందని ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు. నేను వెళ్ళొచ్చా మేడం అని అర్జున్ అన్నాడు. చేయితో వెళ్ళమని చెప్పింది. అర్జున్ వెళ్ళాడు. తెలివిగా మాట్లాడానని అనుకుంటున్నావా? టైం రాని చెప్తా నీ పని అని మనసులో తన పనిలో పడిపోయింది. ఇలా వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ సాగుతూ ఉంది. అంతలో ఆఫీస్లో అందరూ సరదాగా ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. అలా 1 వీక్ అయింది. రోజు అర్జున్ లేట్గా రావడం, తొందరగా వెళ్ళడం కంటిన్యూ అవుతుంది. ఏమైనా అందామంటే అర్జున్ ప్రతి దానికి ఏదో ఒక ఆన్సర్ ఇస్తున్నాడు. కానీ చాందిని మాత్రం అర్జున్కి సారీ చెప్పాలనుకోవట్లేదు. అసలు రోజు ఎక్కడికి వెళ్తున్నాడు అని. చాందిని ఒకరోజు అర్జున్ని ఫాలో అయింది. అర్జున్ పార్క్లో కూర్చున్నాడు. ఇక్కడేం చేస్తుంది ఒంటరిగా అని పక్కన చూస్తూ నిలబడింది. అప్పుడే అక్కడికి ఒక పల్లీలో అమ్ముకునే అతను వచ్చాడు. ఏంటి సార్, వారం రోజుల నుండి చూస్తున్నా, రోజు ఇదే ప్లేస్కి వచ్చి కూర్చుంటున్నారు, ఎవరు లేరా సార్ మీకు అని అడిగాడు. ఒక్కోసారి అందరూ ఉన్నా ఎవరు లేనట్టు అనిపిస్తుంది అని అర్జున్ అన్నాడు. ఇంట్లో ఏమైనా గొడవనా? భార్యతో ఏమైనా గొడవ పడ్డారా అని అక్కడ కింద కూర్చుంటూ అడిగారు. అంత కరెక్ట్గానే ఎలా చెప్పావయ్యా, ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగాడు. అంతే కదా సార్, మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది. అయినా ఈ ఆడాళ్ళు అంతే సార్, ఏదన్నా మొగుళ్ళ మీదే చూపెడతారు. ఎందుకంటే వాళ్ళకు వేరే ప్రపంచం లేదు కదా. కానీ వాళ్ళ ప్రేమ కూడా ఒక్కోసారి కోపంలో చూపెడతారు సార్ అని అన్నాడు. ప్రేమని దూరంగా తోసే వాళ్ళకు
ప్రేమని కోపంగా చూపెట్టేంత సీన్ లేదులే మా ఇద్దరి మధ్య. అదో పెద్ద స్టోరీలే. చెప్తే మా ఆవిడ నన్ను తిడుతుంది అని అన్నాడు. మా ఆవిడ అని అర్జున్ అన్నందుకు చాందినికి నవ్వు వచ్చింది. నవ్వు ఆపుకుని ఇంకేం చెప్తాడా అని వింటూ ఉంది. మీ కథ చెప్పనవసరం లేదు కానీ అసలు గొడవ ఎందుకు వచ్చిందో మాత్రం చెప్పండి చాలు అని అతను అన్నాడు. ఏం లేదయ్యా, మా ఆవిడ ఒక కంపెనీ ఎండి, నేను తన పిఏని అని అర్జున్ చెప్తుంటే ఇక్కడ కూడా అసలు తను ఎవరో నిజం చెప్పట్లేదు ఇడియట్ అని చాందిని తిట్టుకుంది. అర్జున్ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. మా ఆవిడకి జ్వరం వచ్చింది, అందుకే ఏ పని చేయొద్దన్నాను, తప్ప చెప్పు అని అర్జున్ అన్నాడు. కాదు అని పల్లీలు అమ్ముకుని అతను తల అడ్డంగా ఊపాడు. ఇది ఇంపార్టెంట్ పని ఉందట, నేను తన పని చెడగొట్టానట, నా హద్దుల్లో నన్ను ఉండమని చెప్పింది అంతే అని చెప్పాడు. దానికి మీరు అలిగి చెప్పకుండా ఈరోజు పార్కులోకి వచ్చి కూర్చుంటున్నారా అని అడిగాడు. నేనేం అలగలేదు అని అర్జున్ అన్నాడు. అలక కాకపోతే ఏంటి సార్ ఇది మీ అని అంది. ఏమో అని అన్నాడు. నేను ఒకటి చెప్తే మీరేమనుకోరు కదా అని అన్నాడు. చెప్పు అని అర్జున్ అన్నాడు. మీరు మాత్రం కొంచెం ఆలోచించాల్సింది, తొందరపడ్డారేమో అని అతను అన్నాడు. నేను తొందరపడ్డానా అని అర్జున్ అన్నాడు. అవును సార్, మేడం ఒక మాట అన్నారే అనుకో, ఏదో కోపంలో ఉంది అని సర్దుకుపోవచ్చు కదా. మీరు అలిగి ఇలా వస్తే పాపం మేడం ఏమనుకుంటుంది. మీరు తనకు ప్రేమ లేదు అనుకోదా. ఎంత తనకు ప్రేమ లేదు కదా, ప్రేమ లేదు అనుకోదా. ఎంత గొడవ పడినా ఎంత తిట్టుకున్నా చివరికి భార్యాభర్తలు ఒకరినొకరు సర్దుకుపోవాలి కదా సార్. మేడం సర్దుకోకపోతే మీరు సర్దుకోండి, తర్వాత మేడమే అర్థం చేసుకుంటారు అని అన్నాడు. నువ్వేంటయ్యా నాకు సపోర్ట్ చేస్తావు అనుకుంటే మా ఆవిడకి సపోర్ట్ చేస్తున్నావు అని అర్జున్ అన్నాడు. నేను సపోర్ట్ చేయట్లేదు సార్, నిజంగానే చెప్తున్నాను మీరు వినండి. చెప్తున్నాను మీరు సరిగ్గా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది అని అతను వెళ్ళాడు. అర్జున్ రూమ్లోకి కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడిప్పుడే చాందిని నన్ను అర్థం చేసుకుంటుంది. నన్ను అలాంటప్పుడు నేను ఇలా చేస్తే అతనికి నచ్చినట్టు అన్నట్లు తను ప్రేమించడం ఇష్టం. అర్జున్ కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే చాందిని నన్ను అర్థం చేసుకుంటుంది, అలాంటప్పుడు నేను ఇలా చేస్తే అతడు అన్నట్టు నేను తనను ప్రేమించట్లేదని అనుకుంటుందేమో కదా. ఈ చిన్న లాజిక్ నాకెందుకు తట్టలేదు అని వెంటనే అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు. అర్జున్ వెళ్ళక ముందే తను ఇంట్లో ఉండాలని చాందిని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్ళింది. ఫస్ట్ చాందిని వెళ్ళింది, తర్వాత కొంచెం సేపటికి అర్జున్ వెళ్ళాడు. అర్జున్ ఇంట్లో వచ్చేది చూసి ఏంటయ్యా మనోడా ఈ మధ్య అసలు కనపడట్లేదు అని సావిత్రి అడిగింది. ఏం లేదమ్మమ్మ, బయట చిన్న పని ఉండే, అందుకే లేట్ అవుతుంది అంతే అని సావిత్రి పక్కన కూర్చుని చెప్పాడు. ఏంటి అర్జున్ ఇంకా రావట్లేదు అని చాందిని బయటకు వెళ్ళి చూస్తే సావిత్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అని వాళ్ళకి తెలియకుండా మెల్లగా కిందకు వచ్చి మాటలు వింటుంది. నా మనవరాలిపై ఇప్పటికైనా కోపం పోయిందా అని సావిత్రి అంది. అయ్యో అదేం లేదమ్మమ్మ అని అర్జున్ అన్నాడు. చందు నాకు జరిగింది చెప్పింది అర్జున్. తన్నిన్నలా తిట్టడం తప్పే, కానీ చాందినికి కోపం వచ్చినప్పుడు తెలియకుండా ఆవేశంలో ఏది పడితే అది మాట్లాడుతుంది, అంతేగాని మనసు చాలా మంచిది అని చెప్పింది. నాకు తెలుసమ్మమ్మ, తన మీద నాకు కోపం లేదు, నేనే తప్పు చేశాను అని అర్జున్ అన్నాడు. నువ్వు ఏ తప్పు చేయలేదు అర్జున్, తన ఆరోగ్యం గురించి అలా చేసావని నాకు తెలుసు, కానీ చాందినికి పని తప్ప ఇంకో ధ్యాస ఉండదు, అందుకే తొందరపడింది, నువ్వే అర్థం చేసుకోవాలి అని సావిత్రి అంది. అలాగే అమ్మమ్మ, నేను పైకి వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని అర్జున్ అన్నాడు. చాందిని వెంటనే వాళ్ళు చూడకుండా పైకి వెళ్ళింది. కొంచెం సేపటికి అర్జున్ లోపలికి వెళ్ళాడు. ఏంటి సార్ ఈరోజు ఏం పని లేదా, తొందరగా వచ్చారు అని ఏదో బుక్ చదువుతూ అంది. మేడం గారు నన్ను మిస్ అవుతున్నారేమో తెలుసుకుందామని వచ్చాను అని చెప్పాడు. నేనెందుకు నేను మిస్ అవుతా, నాకేం పని లేదా
అని బుక్ అడ్డం పెట్టుకొని లైట్గా నవ్వుతుంది. కానీ చాందినికి తెలియని విషయం ఏంటంటే మిర్రర్లో నుండి అర్జున్ చాందినిని చూస్తూ ఉన్నాడు. అవునులేండి, మీరెందుకు మిస్ అవుతారు, మీకు పని తప్ప వేరే ఆలోచన ఎందుకు వస్తుందిలేండి అని వాష్రూమ్లోకి వెళ్ళాడు. వచ్చాక బెడ్పై పడుకుంటాడేమో అని చాందిని పక్కకి జరిగింది. అర్జున్ బయటకు వచ్చి చాందిని పక్కకి జరిగి ప్లేస్ ఇవ్వడం గమనించాడు. ఆయన కూడా వెళ్ళి సోఫాలోనే కూర్చుని మొబైల్ పట్టుకున్నాడు. ఎంత పొగురు వీడికి, నా అంతటా నేను ప్లేస్ ఇచ్చినా కూడా రాడు కదా, చూస్తాను అని కోపంగా అనుకుంది. కొంచెం అయ్యాక ఇద్దరు డిన్నర్ చేయడానికి వెళ్ళారు. ఏంటి అర్జున్, 1 వీక్ అవుతుందనుకుంటా చూడక, ఎలా ఉన్నావు అని రాజారాం అడిగాడు. బాగానే ఉన్నాను తాతయ్య, మీరెలా ఉన్నారు అని అడిగాడు. బాగానే ఉన్నానులే. అసలు అర్జున్కి విషయం తెలుసా లేదా తెలుసుకుందామని. అవును, ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వచ్చిందట కదా, ఎంతవరకు వచ్చిందా పని అని రాజారాం అడిగాడు. వర్క్ జరుగుతుంది తాతయ్య, తొందరలోనే ఫినిష్ చేసి టైంకి సబ్మిట్ చేస్తాం అని చాందని చెప్పింది. నేను నిన్ను అడగలేదమ్మా, అర్జున్ని అడిగాను అని రాజారాం అన్నాడు. నాకు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏవి తెలియదు తాతయ్య అని వెంటనే తడుముకోకుండా అర్జున్ చెప్పాడు. అవునా, అలా ఎలా తెలుసుకోకుండా ఉంటావు, నువ్వు చందు పిఏవి, ఇంపార్టెంట్ ప్రాజెక్టు గురించి తెలుసుకోవా అని రాజారాం అన్నాడు. అర్జున్కి అవన్నీ ఎందుకు తాతయ్య, తన షెడ్యూల్ మాత్రమే చూస్తాడు, ప్రాజెక్ట్ డీటెయిల్స్ తనకెందుకు అని చాందిని అంది. తెలుసుకోవాలమ్మా, లేకపోతే మళ్ళీ మీ మధ్య గొడవలు వస్తాయి. అర్జున్ చందు చేయబోయేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, తన ప్రెస్టేజ్కి సంబంధించింది, అందుకే తను నిన్న ఒక మాట అని ఉండొచ్చు అంతే అని రాజారాం అన్నాడు. పర్లేదు తాతయ్య, నేనే తెలుసుకోలేదు, నాదే తప్పు అని అర్జున్ అన్నాడు. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. అసలు చందు చేసే ప్రాజెక్టుతో చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి, అందులో వర్మ ఇండస్ట్రీస్ కూడా ఉంది అని చెప్పాడు. పేరు వినగానే అర్జున్ షాక్ అలాగే ఉండిపోయాడు. ఇప్పటి వరకు నిజంగా అర్జున్కి తెలియదనే విషయం రాజారాంకి క్లారిటీ వచ్చింది. వెంటనే అర్జున్ తేరుకొని అవునా అని సైలెంట్గా తల కింద కొంచి తింటూ ఉన్నాడు. చందు ఎలా అయినా ఈసారి ప్రాజెక్ట్ మనకే వస్తుంది కదా అని రాజారాం అన్నాడు. ఖచ్చితంగా తాతయ్య, ఎట్టి పరిస్థితుల్లో ఆ వర్మ ఇండస్ట్రీస్కి వెళ్ళనివ్వను అని చాందిని అంది. ఎందుకమ్మా కంపెనీ అంటే నీకు అంత కోపం అని సావిత్రి అంది. అన్నిట్లో మనతో పోటీకి వస్తారు నానమ్మ, కొత్తగా ఆ కంపెనీకి వేరే ఎండి వచ్చాడు, వాడంటే నాకు ఇంకా కోపం అని చాందిని అంది. అర్జున్కి పొలమారింది. వెంటనే చాందిని వాటర్ ఇచ్చింది, తీసుకుని మెల్లగా తాగుతూ ఉన్నాడు. ఎందుకమ్మా అంత కోపం అని రాజారాం అన్నాడు. వాడికి తల నిండా పొగరే తాతయ్య, అసలు వాడు ఎలా ఉంటాడో కూడా ఇప్పటి వరకు తెలియదు, కానీ అన్నిట్లో వాడే గెలవాడని వాడి తాపత్రయం, వేస్ట్ ఫెలో అని చాందిని తిడుతూ ఉంటే అర్జున్కి మళ్ళీ పొలమారింది. ఏంటయ్యా, నేనెవరో బాగా తలుచుకుంటున్నట్టున్నారు అనుకుంటా, అంతలా పొలమారుతుంది అని రాజారాం అన్నాడు. నాకు చాలు, నేను వెళ్తున్నా అని ఎవరు ఏం మాట్లాడకముందే అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకుని పైకి వెళ్ళాడు. రాజారాం మనసులోనే నవ్వుకుంటూ ఉన్నాడు. పాపం వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చారేమో అని సావిత్రి అంది. చాందిని అర్జున్ వెళ్ళిన వైపే చూస్తుంది. తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసి పైకి వెళ్ళింది. అర్జున్ సోఫాలో పడుకున్నాడు. అర్జున్ అని పిలిచింది. చెప్పండి మేడం అని అన్నాడు. అర్జున్ ఇది ఇల్లు అని గుర్తు చేసింది. చెప్పు చాందిని అని అన్నాడు. ఇది వరకులా చందు అని కూడా పిలవట్లేదు అని మనసులో అనుకుని మీ పేరెంట్స్ని చూడ్డానికి వెళ్తా అంటే ఒకసారి వెళ్ళిరా అని చెప్పింది. ఇప్పుడు సడన్గా మా పేరెంట్స్ గురించి ఎందుకు చెప్పారు అని అడిగాడు. నీకు పొలమారింది కదా, మీ పేరెంట్స్ గుర్తొచ్చారేమో అని నానమ్మ అంది, అందుకే చెప్తున్నా, వెళ్తా అంటే వెళ్ళిరా అని చాందిని అంది. పర్లేదు చాందిని, తర్వాత వెళ్తాను, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను అని సోఫాలో అటు తిరిగి పడుకున్నాడు. చాందిని కూడా పడుకుంది. కొంచెం అయ్యాక అర్జున్ సడన్గా కళ్ళు తెరిచాడు. చాందినిని చూశాడు. గాఢ నిద్రలో ఉంది. ఫోన్ తీసి మెసేజ్ చేశాడు. రాజు, అర్జున్ పిఏ, అసలు ఏం చేస్తున్నావు, నీకు జీతం ఊరికే ఇస్తున్నానా అని మెసేజ్ చేశాడు.